పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూలై 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఏ విధంగా ఉంటుంది, సంతానపరంగా ఎలా ఉంటుంది, ఆర్థిక విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగంలో ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ తోటి, పరిహారాలతో మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించడం అనేటటువంటిది కుంభరాశి వారికి విశేషమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. అంటే మనస్సును కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. మీ కంట్రోల్లోనే మీ మనస్సు ఉంటుంది. దానితో పాటు చేసేటటువంటి పనులలో సిన్సియారిటీ పెరుగుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి గురుడు కూడా రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తలు అయితే మాత్రము పాటించాలి. అలానే మీ రాశికి 3వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 5వ స్థానంలో సంచరిస్తూ ఉద్యోగ స్థానాన్ని, 10వ స్థానాన్ని మీ కుజుడు తన సప్తమ వీక్షణతో చూస్తూ ఉంటాడు. ఈ దృష్టి యొక్క ప్రభావంతో ఉద్యోగ స్థానం చాలా చాలా పదిలంగా ఉంటుంది. మీకు మీరే బాస్ అనేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తిరుగులేనటువంటి విజయాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే చతుర్థంలో సంచరించేటటువంటి కుజుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆల్రెడీ 5వ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన చక్కగా ప్రాపర్ వేలో, రైట్ వేలో ముందుకెళ్తూ ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది అని చెప్పాలి. కొన్ని మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కగా ఉంటాయని చెప్పాలి. 3వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తోబుట్టువుల నుంచి, ముఖ్యుల నుంచి, ఆత్మీయుల నుంచి కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలను కుంభరాశి వారు పొందుతారు. అయితే మీ కుంభరాశి వారికి 16వ తేదీ రాత్రి వరకు కూడా 5వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. అంటే 16వ తేదీ వరకు కుంభరాశి వారు బ్రహ్మాండంగా దిగ్విజయంగా ముందుకెళ్తారు. కానీ 16వ తేదీ రాత్రి నుంచి రవి మీ రాశికి 6వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే సప్తమాధిపతి అయిన రవి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే భార్య యొక్క లేదా కుటుంబ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీకు కూడా అంటే కుంభరాశి వారికి కూడా కొంచెం బీపీ, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉండటం కానీ, ఫ్లక్చుయేషన్స్ అవ్వటం కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కానీ, లేదా అంటే మిమ్మల్ని మీరు డామినేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగటం అనేటటువంటివి కూడా ఇక్కడ కుంభరాశి వారు పొందే అవకాశం ఉంది. 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర, కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశివారు పొందుతారు అని చెప్పొచ్చు. మరి డే వైజ్గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 2 రోజులు కుంభరాశి వారికి 4థ స్థానంలో సంచరించేటటువంటి చంద్ర కుజగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత, అంటే సుఖస్థానంలో, గృహస్థానంలో సంచరించేటటువంటి చంద్ర కుజగ్రహాల యొక్క పైగా చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. చంద్రుడు ఉచ్చ బలాన్ని పొందుంటాడు. ఇక్కడ మీకు చక్కగా సంపూర్ణంగా గృహ సౌఖ్యం లభిస్తుంది.
కొత్త వాహనాలు లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు ఇప్పటిదాకా పడినటువంటి ఆందోళన అంతా తొలగిపోతుంది. స్థిరాస్తి ఒప్పందాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పాలి. మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఆహా ఈ 2 రోజులు ఏదో తెలియనట్టు అన్ని సౌకర్యాలు బాగున్నాయి, కానీ ఏదో తెలియనటువంటి తొందరపాటు లేదా ఆవేశం వల్ల ఇంట్లో చిన్న చిన్న అశాంతి వాతావరణం ఏర్పడుతున్నది, నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదు అని మీరు ఖచ్చితంగా అనుకునేటటువంటి విధంగా కూడా ఉంటుంది అని చెప్పాలి. అయితే సెకండ్ పాయింట్ ఏమిటంటే 12వ తేదీ రాత్రి 7:06 నుంచి కనుక మనం పరిశీలిస్తే 14వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:50 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్ర బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మేధస్సు బాగా పెరుగుతుంది, మేధోశక్తి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ ఉంటారు. సంతానం యొక్క విద్యా విషయాలలో కూడా ప్రగతి కనిపిస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకోకుండా కలుస్తుందని చెప్పాలి. మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంటర్నల్ ఫీల్ ఏ విధంగా ఉంటుందంటే, కుంభరాశి వారికి నా మైండ్ సెట్ చాలా యాక్టివ్గా ఉంది, నేను తీసుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఈ 2 రోజులు బాగా వర్కౌట్ అవుతున్నాయి అనేటటువంటి విషయం మీరు గమనిస్తారు. క్రియేటివ్ పనులకి చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. తర్వాత థర్డ్ పాయింట్ 14వ తేదీ సాయంత్రం 6:50 నుంచి 16వ తేదీ రాత్రి 7:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ రాశికి 6వ స్థానంలో, రోగస్థానంలో, శత్రుస్థానంలో, పాపస్థానం అయినప్పటికీ కూడా చంద్రుడికి స్వక్షేత్రం, గురుడికి ఉచ్చస్థానం. అక్కడ కురుచంద్ర గ్రహాల యొక్క కలయికతో ఒక శక్తివంతమైనటువంటి గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు ఏదైతే పెద్ద అసలు అంటే విడదీయలేనటువంటి చిక్కుముట్లతో బాధపడుతూ ఉన్నారో అవి వీడిపోయే అవకాశం వస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు కూడా తీర్చడానికి మార్గాలు సుగమం అవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ మీరు పడే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధికంగా జాగ్రత్త పాటించాలి. అనవసరంగా డబ్బును దుబారా చేయకూడదు, అంటే అనవసరపు అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ పెట్టకూడదని చెప్పాలి. అలానే వర్క్ ప్రెషర్ వల్ల శారీరకంగా కొంచెం అలసట అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక 16వ తేదీ రాత్రి 7:55 నుంచి 18వ తేదీ రాత్రి 11:56 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా చక్కగా, పబ్లిక్ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక మంచి పాపులారిటీ లభిస్తుందని చెప్పాలి. మీ వ్యాపార భాగస్వాములతో చర్చలు సఫలమవుతూ ఉంటాయి. సమాజంలో మీకంటే ఒక ప్రతిష్ట ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది, సమాజంలో అందరూ కూడా నన్ను చూసి బాగానే చూస్తున్నారు, కానీ జీవిత భాగస్వామితో ఎందుకో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయనే మీ భావన మీకు కలుగుతుంది. కారణం ఏంటంటే 7వ స్థానాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఈ రకంగా అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ పాయింట్ 18వ తేదీ రాత్రి 11:56 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయాన్ని ఇస్తుంది. అనేక రకాలైనటువంటి ఊహించిన విధంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రకాలైనటువంటి అలవాట్లు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజులు పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. చేసేటటువంటి పని జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటటువంటి మాట చాలా కంట్రోల్గా ఉండాలి. లేకపోతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేయండి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా వేగం అనేది పనికిరాదు, చాలా స్లోగా వెళ్ళటం అనేది సేఫ్ అని చెప్పాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి హనుమాన్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. దాంతోపాటు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా, దుర్గా అష్టోత్తరం చదవటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశులు మనందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు.